ధర్మపురి అరవింద్ నిన్న మాట్లాడిన భాష ముఖ్యమంత్రికి వ్యతిరేక ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన భాష మాత్రం అది హర్షింపదగది కాదు. అరవింద్ గారు అని చెప్పేసి ఆయన ప్రస్తావించిన నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన సమావేశంలో ప్రతిసారి కూడా ధర్మపురి అరవింద్ గారు అని మాట్లాడాడు. సభకు వెళ్ళేటప్పుడు సభ వెళ్ళే ముందు కూడా ధర్మపురి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పించి నిన్న సభ మొదలుపెట్టాం. అంత మర్యాదస్తుడైన ముఖ్యమంత్రిని అంత ఘోరంగా మాట్లాడుతుంటే మాత్రం సహించలేని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు అరవింద్. మీ నాన్న చాలా బాగా మాట్లాడుతుండే, మీ నాన్న ఎప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడలే, ఇలాంటి భాషను వాడలే. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా మర్యాదతో ధర్మపురి అరవింద్ గారు అని చెప్పేసి మాట్లాడినారు. నువ్వు అసలు నిజామాబాద్కి ఏం తీసుకొచ్చినావు? ఎంపీ అయిన తర్వాత నిజామాబాద్కి ఏం తీసుకొచ్చినావు? నువ్వు నిజామాబాద్కి ఏం తీసుకురాలేవని, స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేవు అని, నిజామాబాద్ని ఒక స్మార్ట్ సిటీగా ఎందుకు రూపొందించలేవు అని చెప్పేసి నువ్వు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ నిజామాబాద్ జిల్లాని ఎందుకు చేయలేవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా మర్యాదతో నేను ప్రశ్నించాను. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఒక రోడ్డు మీద పోయేవాడు భాష ఏది మాట్లాడుతుంటాడో, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ భాష వాడటం మంచిగా అనిపిస్తుందా నీకు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి భాష వాడడం మంచిదా? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు, ఓటు వేసి ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ అయ్యాడంటే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షతో ఆయన అయ్యాడు. ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఆయనకు మనం మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, ప్రజలు కోరుకున్న పదవి, ప్రజలు ఇచ్చే పదవి. ఆ పదవిని అవమానిస్తున్నావు, అవమానకరంగా మాట్లాడుతున్నావు. పదవి గురించి, ఆయన గురించి అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మేము అనుకున్నాం ఈ బూత్ భాష మాయమైపోతుంది అని, ఇక బూత్ భాషకు ఫుల్ స్టాప్ పడుతుంది. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బూత్ భాష మాయమవుతుంది అనుకుంటే నువ్వు, నీతో పాటు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇద్దరు అహంకారం ఇట్లా కనబడుతుంటుంది. మద పిచ్చి మీ బాడీ లాంగ్వేజ్లోనే ఆగుపడుతుంటుంది ఎంత మదం ఉందో అని చెప్పి. అయ్యలు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నారా? ఆ ఆస్తిని అది చూసి ఇవాళ డబ్బున్న అహంకారమా? ఇద్దరు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో అహంభావం అంటే వీళ్ళ దాంట్లోనే వీళ్ళ బాడీలనే కనబడుతుంది, అహంకారం అంటే వీళ్ళ బాడీలనే కనబడుతుంది. అసలు మీ ఇద్దరిని కూడా రేపు రాష్ట్ర ప్రజలు ఏదో ఒకరోజు ఇలాంటి అహంకారాన్ని సహించరు. కేసీఆర్ అహంకారాన్ని సహించకనే కదా ఇవాళ కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టి ఇంటికి పంపించింది. రేపు రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే తెలంగాణ ప్రజలు ఈ అహంకారాన్ని అసలే సహించరు. ఈ అహంభావాన్ని, ఈ పొగరుతనాన్ని, ఈ మదమెక్కిన వ్యక్తులని అసలే సహించరు. మీరు నిజంగా 10 కాలాల పాటు రాజకీయాల్లో రాణించాలనుకున్నా ఈ మదాన్ని తగ్గించుకొని, ఈ అహంకారాన్ని తగ్గించుకుంటే రేపు ఏమైనా 10 కాలాల పాటు మీరు రాజకీయాలు ఉంటారు. లేకపోతే రాజకీయ చిత్రపటం నుంచి త్వరలోనే మాయమైపోతారు. జాగ్రత్తగా ఉండు అరవింద్. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నీ నాలుక నిన్ను కూడా చీరి చెంత గడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను.